మేము ఎడిపోవాలా? మాకెక్కడ ఇల్లు కూడా లేదు. మేమేమి చచ్చిపోవాలా? ఎక్కడ చచ్చిపోవాలా? ఫలాని కాడ ఇక్కడ ఉందమ్మా, మీకు ఇస్తున్నాం పోండి అని చెప్పితే ఖాళీ చేస్తాం కదా. ఇట్లా అకస్మాత్తుకు వచ్చి నెట్టి పరైతే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మేము పొమ్మనంటే ఎటు పోవాలో చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని కూడా అలానే ఇంట్లోనే వేసి సాగు కొట్టండి. ఎందుకు మరి? బతికేం చెయ్యాలా? రూపాయికి రూపాయి కూడా పెట్టుకొని పిల్లలు కష్టపడి కట్టిర్రు. నా భర్తకి చేత కాదు. నేను ఒక లాయర్ గారింటే పిల్లలు ఎత్తుకోవటానికి పోతే నా ఇంట్లో గడుస్తుంది. ఏం చెయ్యాలా ఇప్పుడు? నా పరిస్థితి ఏంది చెప్పండి. మరి మీరైనా గవర్నమెంట్ దృష్టికి తెస్తారేమని ఆలోచిస్తున్నాం. మేము ఏం చెయ్యాలి? మమ్మల్ని కూడా అట్లనే తెట్టేయండి మా ఇంట్లో పోయినా బాధి. మరి అప్పుడన్నా గవర్నమెంట్ సంతోషంగా ఉంటుందిగా. పేదవాళ్ళ ఇల్లు లేకుండా కొట్టాలా? ఎవరి దొరకలేదా? ఎక్కడ భూములు లేవా చెప్పండి. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా మరి ఎక్కడ చూపియండి. వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? వాళ్ళు పేదవాళ్ళు ఆగమైపోతారు. వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళు ఎక్కడ ఉండాలని ఒక్కళ్ళని ప్రశ్నించారా? ఓటేసేటప్పుడు రాన్నమ్మా, మీకు ఇంత ఇస్తా ఓటేస్తారు, మాకు అంత ఇస్తా ఓటేస్తారని చెప్పిన వాళ్ళు ఇవాళందరూ ఎడిపోయారు. ఈ పేదోళ్ళని ఏం చేయాలనుకుంటారు? దానికి మేమేమైపోవాలి ఇప్పుడు? నా మొగుడికి చేత కాదు, నాకు ఒక బిడ్డ పెళ్ళికుంది. వాళ్ళని ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇది ఇప్పుడు 4 లక్షలు 3 లక్షలు ఇల్లు కాలేదు. అది మాకు ఉన్నదే మాకు 3 ఆడపిల్లగాలు. మేము తిండి లేకోకుండా పిల్ల కడుపుతా ఉన్నా కూడా అసలు మాకు తినడానికి కూడా వెళ్ళట్లేదు సార్. మాకు నన్ను ఇచ్చిన దాకా మేము కదలం. కనీసం ఇవాళ 10 రూపాయలు పిల్ల కూడా లేదు అని వండుకొని తినడానికి కూడా మేము కదలం సార్. మేము ఎట్లా పోతాం? మా చంపేయండి. మేము అయితే సామాను ఎందుకంటే ట్యాంక్ కానిచ్చే ఇక్కడ చూపించారు. ఈడేసుకున్నాం. ఈడ ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అయింది. ఎట్లా పోతాం సార్? మాకు 3 ఆడపిల్లగాలు, ఇంకో పిల్ల కడుపుతో ఉంది. నెల నుంచి పనులు లేవు, ఏమీ లేవు. భూదాన భూమిలో ఉండే హక్కు పేదకే ఉంది. కానీ కబ్జాలు చేసుకో ఓట్లు మాత్రం వస్తారు. ఓట్లు వేసుకొని ఇప్పుడు ఓట్లు వేసుకుంటాడు మమ్మల్ని ముద్దాడుతారు. మా పిల్లలు ఎత్తుకుంటారు, మా అప్పడాలు వేస్తారు, దోశలు వేస్తారు, అన్ని వేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యం కూల్చిపడేస్తారు. ఇది దారుణం. ఇంత దారుణం ఏడుంది సార్? ఖమ్మం కోతవేట్లో, కలెక్టర్ ఆఫీస్ కోతవేట్లో ఇది భూదాన భూమి. ఈ భూదాన భూమిలో 147, 148, 149 సర్వే నెంబర్లో ఇది భూదాన భూమి ఉందని చెప్పి భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళే మాకు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ లెటర్ కూడా చూపిస్తాం. మేము ఇంత దారుణంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత పేదలకి మేము ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, అందరూ ఉండాలి, మేము ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటా ఇదేంటి సార్? ఇది దారుణం. ఇంత పాపమా సార్ ఇది? మేము 8 ఏళ్ళు సార్ మేము ఉండబట్టి. 8 ఏళ్లలో ఒకవేళ మేము మాకు వద్దని చెప్తే మేము పోతాం కదా సార్. మేము ఇప్పుడు మాకు ఏ లెటర్ ఇయ్యలే, మాకు ఏ నోటీసులు ఇలే, ఏది ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తెల్లవారుజామున పోలీసులు మనకు వచ్చి కూలుతారు. ఇది ఎంత పాపం! మీరు ప్రజాస్వామ్య వాదులుగా మేము చెప్తున్నాం. మేము ఇవాళ మేము భారతీయులమా కాదా? మేము జీవించే హక్కు లేదా మాకు? మేము మనుషులం కాదా? మేము ఏ దేశం వాళ్ళ? మేము పాకిస్తాన్ వాళ్ళమా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళమా? ఉగ్రవాదమా? మేము పేదలం సార్. సెంటు భూమి ఉంటే చెప్పండి, మేము చెప్తాం. ఇప్పుడు మేము మాకు ఏమి లేదు సార్. మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఖమ్మంలో మేము ఉంటున్నాం. కూలి పని చేసుకోబోతున్నాం. మేము సుతరపని చేయబోతున్నాం. మేము కిరాయి కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ భూదాన భూమి అంటే వచ్చినాం సార్. మేము అంత కథలు మాకు ఇచ్చారంటే మేము ఉంటున్నాం. మాకు చెప్పొచ్చు కదా సార్. అనేక సార్లు కలెక్టర్ గారు పోయినాం, ఆర్డీఓ తెచ్చిపోయినాం, ఎంఆర్ తెచ్చిపోయినాం. ఇవో నాకు ఆపరేషన్ అయింది చూడండి, చూడండి సార్, నాకు ఆపరేషన్ అయింది. మేము చెప్తాను ఇవాళ నాకు ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది చూడండి, ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది నాకు. మేము పేదలం సార్. మేము ఉన్నోళ్ళమేం కాము. మేము ధనిక వర్గాల వాళ్ళం కాదు సార్. అంటే టాటా వాళ్ళకి, అంబానికి, ఆదానికి, వాళ్ళకి, విజయమాలకి అనేక మందికి భూములు కట్టబెడతారు. 99 పైసలకి కట్టబెట్టారట. మేము అంతకంటే దారుణమా సార్? మేము ఖమ్మంలో ఉండి మేము 20 ఏళ్ళ నుంచి మేము పోతున్నాం సార్. మేము దండం పెడతాం. మేము ఏం చేయలేము సార్. ఇంత ఘోరంగా మాకు ఏమి చెప్పకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఏమి చెప్పకుండా ఇప్పుడు కొలుతారు సార్. ఇలా ఘోరంగా దండం పెడతారు. మీకు కాలు పెట్టుకుంటాం. మేమేం చెప్పాం సార్? మేము ఇంకా ఇంతకంటేగా అది కాదు సార్. ఇంత ఘోరంగా మేము ఏం చెప్పగలం? చెప్పమని మీరు చెప్పండి.